హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆల్రెడీ ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. ఆల్రెడీ ఉగాది పచ్చడి కూడా తినేసి ఉంటారు. నేను కూడా పచ్చడి తినేసాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను మీ ముందుకి ఎందుకు వచ్చాను అంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అందుకోసం నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి మీ ముందుకు వచ్చాను. నా పేరైతే నాగమణి, కానీ అందరూ మణి అని పిలుస్తారు. మీరు కూడా అలానే పిలవచ్చు. అయితే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మనీ వరల్డ్ తెలుగు .03. అయితే మనీ వరల్డ్ అని ఎందుకు పెట్టుకున్నానంటే, నేనైతే ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు షూట్ చేసి మీకు చూపించలేకపోవచ్చు, కానీ నా చుట్టూ జరిగే ప్రపంచంలో అన్నీ కూడా మీకు తెలియజేసుకుందామని చెప్పి మనీ వరల్డ్ అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. అలాగే 03 ఎందుకంటే అది నా లక్కీ నెంబర్. అయితే ఇంకొక విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. నాలాగా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకుంటే కంపల్సరిగా నెంబర్ని మెన్షన్ చేయండి. ఎందుకు అంటారా, మనం క్రియేట్ చేయాలనుకున్న నేమ్తో ఇనిషియల్తో చాలా అకౌంట్స్ ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఒక నెంబర్ ఇచ్చుకుంటే ఆ నెంబర్ని మ్యాక్సిమం ఎవ్వరూ కూడా యూజ్ చేయరు. కాబట్టి మన ఛానల్ నేమ్ అనేది మిస్యూజ్ చేయడానికి అవ్వదు. అందుకోసమే నేను మనీ వరల్డ్ తెలుగు .03 అని ఇచ్చుకున్నాను. ఇప్పటి నుంచి ఎవరైనా సరే దాంతో సెర్చ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మా ఇంట్లో ఉగాదిని చాలా బాగా చేసుకున్నా, చాలా వెరైటీస్ కూడా చేసుకున్నా, అవి మీకు చూపిస్తాను. నేను చేసుకున్న వెరైటీస్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా వెరైటీస్ చేసుకుని ఉంటారు. నాకు ఏం వెరైటీస్ చేసుకున్నారో చెప్పండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చేసుకున్న వెరైటీస్ మామిడికాయ పులిహోర అండ్ బొబ్బర్లతో చేసిన గారెలు, బిర్యానీ అండ్ చికెన్. అయితే చికెన్ ఎందుకు చేశాను అంటారా, దానికి ఒక కారణం ఉందండి, అది నేను చెప్తాను. ఈరోజు మేము కంపల్సరిగా నాన్ వెజ్ అనేది వండుకుంటాం. అది కూడా ఎందుకు అంటే, నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే అస్సలు నాన్ వెజ్ ఉగాది రోజు తినేవాళ్ళం కాదు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత మా అత్తవారికి ఈ అలవాటు ఉంది కాబట్టి నేను అది ఫాలో అవ్వాలి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నాన్ వెజ్ అనేది చేసుకుంటూ ఉంటాం. అయితే ఉదయాన్నే పూజ, గుడికి వెళ్ళి రావడం అన్నీ అయిపోతాయి కాబట్టి నాన్ వెజ్ కోసం అంతగా ఫీల్ అవ్వను. కానీ ఏది ఏమైనప్పటికి కూడా ఈరోజు మేమైతే నాన్ వెజ్ అనేది కంపల్సరీగా వండుకుంటాం. కానీ చాలామంది ఈరోజు పూజ చేస్తారు కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు అంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.